నమస్తే మిత్రులారా. అది అందమైన ఒక అటవీ ప్రాంతం. అందులో గలగల ప్రవహించే ఒక నదీ ప్రవాహం. ఒక సాయంకాల సమయాన ఒక మహర్షి సంధ్యావందనం చేసుకోవడానికి ఆ నదీ ప్రవాహం మధ్యలో నిల్చొని సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. ఆ నదిలో అటు చివరిగా ఒక తేలు నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ తేలు కొట్టుకుంటూ సంధ్యావందనం చేస్తున్న మహర్షి దగ్గరకు రాగానే మహర్షి దానిని గమనించి ఎలాగైనా దానిని రక్షించాలని అనుకుని తన 2 చేతులతో పట్టుకొని ఒడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ప్రయత్నంలో మహర్షికి తేలు ఎన్నోసార్లు హాని కలగ చేసినా కూడా మహర్షి తన ప్రయత్నాన్ని విరమించుకోకుండా దానిని సురక్షితంగా గట్టు మీద పెట్టాలని ప్రయత్నమే చేస్తుంటాడు. అందులోనే నది ఒడ్డు మీద మహర్షి చేస్తున్న పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి మహర్షిని ఇలా ప్రశ్నిస్తాడు. స్వామి, మీరు చేస్తున్న పని ఏమిటి? అది తేలు కుట్టి మీకు హాని కలగ చేస్తున్నది కదా, ఎందుకు మీరు దానిని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి ఆ తేలుని సురక్షితంగా ఒట్టు మీద ఉంచేసి ఆ వ్యక్తికి ఇలా బదులిస్తాడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. గాలికి ఉండే గుణం గాలికి ఉంటుంది, నీటికి ఉండే గుణం నీటికి ఉంటుంది. అలాగే తేలుకు కుట్టే సహజ గుణం ఉంటుంది. నా గుణం నా ధర్మం అన్నింటినీ రక్షించడం అని బదులిస్తాడు. దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మన చుట్టూనే ఉంటూ మన ఎదుగుదలను ఓర్వలేని కొందరు వ్యక్తులు ఏ చిన్న అవకాశం దొరికినా మనల్ని ఇబ్బందులను గురి చేయడం, అవమానపరిచేలా మాట్లాడడం చేస్తూ ఉంటారు. అంత మాత్రాన ఆ వ్యక్తులలో ఉన్న నీచ ప్రవృత్తిని మాత్రమే మనం విమర్శించాలే గాని ఆ వ్యక్తులని కాదు. కానీ నేటి సమాజంలో 1-2 సార్లు మనం సంయమనం పాటించాలి. అయినా ఆ వ్యక్తిలో మార్పు లేకుంటే మనమేదో వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.